వివేకానందరెడ్డి కుమార్తె సునీత వివేకానందరెడ్డిని చంపానని ఒప్పుకున్న దస్తగిరితో లాలుచీ పడ్డారని, కుట్రపూరితంగానే సునీత తన మీద బురద జల్లుతున్నారని, అందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఇటు నుంచి అంతే ఘాటుగా బదిలిచ్చారు అవినాష్. వివేకాన్ని చంపానని దస్తగిరి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చినా ఆయన అప్రూవర్గా మార్చి కేసు నుంచి తప్పించాలని చూస్తున్నారన్నారు అవినాష్ రెడ్డి. దస్తగిరితో సునీత లాలూచీ పడ్డారని, తన అజెండా అమలు చేయడానికి దస్తగిరిని వాడుకుంటున్నారని విమర్శించారు అవినాష్ రెడ్డి. అందుకే దస్తగిరి బెయిల్కి సునీత అడ్డు చెప్పలేదని అన్నారు. సిబిఐ ముందు వాంగ్మూలం ఇచ్చిన సునీత ఆ తర్వాత లెటర్ గురించి తనకు తెలియదని చెప్పి తప్పించుకున్నారన్నారు. వివేక రాసిన లేఖను సునీత కుటుంబ సభ్యులు ఎందుకు దాచిపెట్టారని, లెటర్ విషయాన్ని పోలీసులకు ఎందుకు చెప్పలేదని సూటిగా ప్రశ్నించారు అవినాష్ రెడ్డి. వైఎస్ వివేకకు సునీత దుర్భర పరిస్థితిలోకి నెట్టారని ఆరోపించారు అవినాష్. చివరి రోజుల్లో ఆయన దారుణంగా చూశారన్నారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ టేక్అవుట్స్ రెండూ ఒకటేనని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు అవినాష్ రెడ్డి. గూగుల్ టేక్అవుట్ శాస్త్రీయతని గూగుల్ సంస్థ కూడా నిర్ధారించలేదన్నారు. న్యాయ వ్యవస్థ మీద తనకు నమ్మకం ఉందని, త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయన్నారు. ఎర్రగంగిరెడ్డికి నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేశారని, వాళ్ళు ఫోన్ చేస్తేనే ఎర్రగంగిరెడ్డి వచ్చారని అన్నారు. శివప్రకాష్ రెడ్డి సునీతకి స్వయంగా మేనమామని వివరించారు. వాచ్మ్యాన్ రంగన్న ప్రత్యక్ష సాక్షిని, ఆయన నలుగురు పేర్లు చెప్పినా వారిని వెంటనే అరెస్ట్ చేయలేదన్నారు. ఉద్దేశపూర్వకంగా సునీత తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తన ప్రశ్నలకి ఆమె బదులు చెప్పాలని అవినాష్ రెడ్డి కోరారు. అయితే ఈ అంశం మీద ఇప్పటి వరకు బయటికి రాని మాట్లాడని వైఎస్ భారతి మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, దీనికి సంబంధించి నిజానిజాలను బయటపెట్టడానికి త్వరలో ఆమె కడపలో ఒక ప్రెస్ మీట్ పెట్టే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఇది రాజకీయంగా సరైనటువంటి నిర్ణయమా కాదా అనేది మీ అభిప్రాయంగా కామెంట్లో చెప్పండి.